హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లోలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలంటే గోధుమ పిండి బెల్లం కలిపి ఇలా సింపుల్గా స్వీట్ చేసి పెట్టండి. పైన క్రిస్పీగా ఆ స్వీట్నెస్ తగులుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. బయట దొరికే అనవసరమైన స్వీట్లు స్నాక్స్ కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టుకున్నామంటే హెల్త్కి హెల్త్ మంచిది, ఇంకా పిల్లోల క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా పిండి కలుపుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పుతో కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకోండి. అలాగే 2-3 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఇక్కడ నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఒక చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకోండి. ఎటువంటి స్వీట్స్లో అయినా కూడా చిటికెడంత సాల్ట్ వేసుకున్నామంటే స్వీట్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు నెయ్యి సాల్ట్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా ఇలా వేళ్ళతో బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని గట్టిగా ఉండలాగా చేసామంటే ఉండకట్టాలి. అలాగే చేతితో నలిపితే పొడైపోవాలన్నమాట. అలా వచ్చిందంటే నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. తర్వాత పిండిలో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. నార్మల్గా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకొని ఇప్పుడు పిండి పైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. పిండి నానేలోపు ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి 2 స్పూన్లు గోధుమ పిండి తీసుకొని అలాగే 2-3 స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పిండి మొత్తాన్ని ఇలా వేలుతో బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా పేస్ట్ మాదిరిగా రెడీ అయిపోతుంది. ఇంకా మనం ముందుగానే పిసికి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి కూడా 10 నిమిషాల కల్లా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ పిండిని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు చేత్తో బాగా పిసికేసి అందులో నుంచి చిన్న పిండి ముద్దలను సపరేట్గా తీసుకోవాలి. తీసుకున్న పిండి ముద్దల్ని రౌండ్ బాల్ లాగా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేసి పెట్టుకున్న బాల్స్లో నుంచి ఒక బాల్ తీసుకొని గోధుమ పిండి నెయ్యి కలిపిన పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొద్దిగా అప్లై చేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు అన్ని వైపులు సమానంగా వచ్చేలాగా ఈక్వల్గా ఒత్తేసుకోండి. నేను చేసుకున్న పిండి ముద్దలకైతే ఇంత పూరి వచ్చిందనమాట. ఈ సైజులో చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చేసి పెట్టుకున్న పేస్ట్ని పూరీకి ఇలా ఒకవైపు అంచుకు అంటించేసి తర్వాత ఆ పూరీని ఒకవైపు నుంచి ఇలా ఇంకొక వైపుకు ఫోల్డ్ చేయాలి. తర్వాత మళ్ళీ కొద్దిగా పేస్ట్ అప్లై చేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసి పెట్టుకోవాలి. అలాగే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కొనలన్నింటినీ నీట్గా ఒత్తుకోవాలి, లేదంటే ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయి. ఇలాగే మిగిలిన పిండి ముద్దలన్నింటినీ కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దను అందులో వేసి చూసామంటే ఎమ్మటే పైకి వచ్చిందంటే ఆయిల్ వేడెక్కిపోయినట్లు. ఇలా వేడెక్కిపోయిన తర్వాత అందులో మనం ట్రయాంగిల్ లాగా చేసి పెట్టుకున్న పూరీలు అయితే వేసేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత వాటంతట అవే పైకి రావడం స్టార్ట్ అవుతాయండి, చూస్తున్నారు కదా. ఇలా అన్నీ పైకి వచ్చిన తర్వాత 2 వైపులకు తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నారంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. చూస్తున్నారు కదా కలర్ ఎంత చక్కగా వచ్చాయో. ఇలా కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటెతో తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పూరీలు అన్నింటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కాస్త తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల వరకు ఫ్రై అయ్యి లోపల కూడా పిండి పచ్చిగా లేకుండా తినడానికి బాగుంటాయి అన్నమాట. ఇలాగే అన్ని పూరీలని డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు బెల్లం పొడి ఇంకా 1/2 కప్పు నీళ్లు వేసుకొని బెల్లంని కరగనివ్వాలి. ఈ స్వీట్ చేసుకోవడానికి బెల్లం పాకం కాస్త ముదరాలన్నమాట. సో ఇలా కలుపుకుంటూ పాకాన్ని కొద్దిగా ముదరనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న పూరీలు ఒక్కొక్కటిగా ఇలా పాకంలో వేసేసుకొని అటువైపుకు ఇటువైపు తీసేసుకొని ఎమ్మటే బయటకు తీసేయాలి. అలాగే పాకంలో ఉంచేసారంటే పాకం మొత్తం పీల్చేసుకొని మెత్తగా అయిపోతాయి. స్వీట్ తినేటప్పుడు క్రిస్పీగా ఉండాలంటే పాకాన్ని అటువైపు ఇటువైపు అంటించేసి
ఇలా ప్లేట్లో దూరం దూరం పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు కనుక పాకం గట్టిపడిపోతే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకున్నారంటే ఇలా లూజ్గా అయిపోతుందన్నమాట. అప్పుడు మళ్ళీ అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూరీలు వేసేసుకొని పాకాన్ని అంటించేసుకొని అన్నింటినీ చల్లారనివ్వాలి. ఇలా పాకం పట్టించిన వాటిని అన్నింటినీ ఇలా ప్లేట్లలో వేసుకొని 1 గంట పాటు వదిలేసేయండి. సో ఆ పాకం మొత్తం గోధుమ పిండి పీల్చేసుకొని ఆరిపోతాయి అన్నమాట. గంట తర్వాత మనం చేసి పెట్టుకున్న స్వీట్ అయితే తినడానికి రెడీ అయిపోయాయి చూడండి. చాలా చాలా బాగున్నాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.